హాయ్ అందరికీ. నైనీస్ కిచెన్‌కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇందులో చేసే వంటలన్నీ అమ్మ చేతి వంట గుర్తు చేసేలా ఉంటాయన్నమాట. నైనీస్ కిచెన్‌లో నా ఫస్ట్ వ్లాగ్. వీక్లీ వన్స్ లాంగ్ వీడియో ఉంటది. ప్రతి సండే 5:00 వీడియో అప్లోడ్ అవుతది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ టేస్ట్ ఉంటది. ఇక్కడ ముందుగా తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అలాగే హోల్ గరం మసాలా. ఇప్పుడు ముందుగానే కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మేము ఉంది ముగ్గురమే కాబట్టి నేను పాపకి ఒకటి ఎక్స్ట్రా పెట్టాననమాట. ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మీ క్వాంటిటీ ఎంత ఉంటుందో అంత బాయిల్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఆన్ చేసి దానిపైన పాన్ పెట్టేసుకొని రుచికి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే కొంచెం దూరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి దూరగా వేగిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే దొడ్డుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు సన్నుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. దొడ్డుప్పు వేయడం వల్ల కొంచెం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలిపి ఓ మూత పెట్టేసి తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. పచ్చగా ఉంటే కూర టేస్టీగా ఉండదు. సో ఇవన్నీ బాగా ఉడికించాలన్నమాట. టమాటా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు. మేము స్పైసీ లెవెల్స్ కొంచెం తక్కువ తింటాము. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసేసుకోండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆ ముక్కలకు కారం పట్టేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. సో అలా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేయడం వల్ల గ్రేవీ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కూర. పెరుగు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. కొన్ని వాటర్ పోసేసుకొని బాయిల్ చేయండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకొని యాడ్ చేశాను అనమాట. సో ఇలా 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి ఇది కూడా. 5 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ముందుగానే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! వాటిని వీడియోలో చూపించిన విధంగా ఘాట్లయితే పెట్టేసుకోవాలి. ఘాట్లు పెట్టేస్తే ఏందంటే ముక్కలకనేది పడుతుంది. ఎగ్స్ లోపలికెళ్ళి స్టఫింగ్ వస్తుందనమాట. లోపలికి కర్రీ అనేది గ్రేవీ అంతా ఎళ్లి చాలా బావుంటుంది తినేటప్పుడు. సో ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. చేసిన తర్వాత సేమ్ లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. లాస్ట్‌లో ధనియాల పొడి, కొత్తిమీర అలాగే అలా వేసి ఇవన్నీ కలిపి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టి ఇంకా చూసారు కదా వేడి వేడి ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడ్డానికి చాలా బావుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి గానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఏం చేసినా మన పిల్లలు కడుపు నిండా తినాలనే చూస్తది కదా తల్లి. సో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అంటే మరో లాంగ్ వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వరకు షార్ట్ వీడియోలు వస్తా ఉంటాయి. చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. లైక్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.